ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆలయ నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF కింద 5 లక్షల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్, స్థానిక కౌన్సిలర్ గంగమోహన్ చక్రు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాం భవసి మాతాయుష్మతం కరోతు మాం చంద్రభాం లక్ష్మీశానం సూర్యభాం శ్రీమీశ్వరీం గోవిందమాంబా సమేతస్య వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్తు. అర్చిత ప్రార్చిత ప్రియ మేధాసు అర్చితార్చంత పుత్రపురంగ దుష్ట దక్షదాన్ పాంతో ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి గతంలో నేను మీ సంఘం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కన్నా ముందు మీతో ఇట్లా టెంట్ కింద కూర్చొని రిక్వెస్ట్ చేసిన గెలిపించుకోరు రాన్న అని చెప్తూ గెలిచినాక మీ సంఘం కూడా కొంత సహాయం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. కానీ నాకు తెలిసి ఎవరు కూడా వేసినట్టు అనిపిస్తలేదు. మొక్కలు వాస్తవం చెప్పిన కదా, దేవుడి దగ్గర అయితే వాస్తవం చెప్పిన, కానీ ఆ తప్పు మళ్ళా చేయకండి. జరిగింది మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండి ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆర్మూర్ ప్రాంతం జర హుషారు ఎక్కువ. మనం సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలతో మనం మేమే కొద్దిగా ఇదాన్ని ప్రతిసారి కూడా ఎమ్మెల్యే ఒకటి ఉంటే మున్సిపల్లో ఒకటి, MP ఒకటి ఉంటే ఇంకోటి, లేకపోతే రాష్ట్రంలో ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి, అట్లా కాకుండా ప్రజలు ఏ పక్షాన ఉన్నారో ఆలోచన చేసి ఆ విధంగా మనం పోతే ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏం జరిగిందో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఎన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది. సరే, రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి కూడా అట్లాంటి వ్యక్తి ఉన్నా కానీ ఏం జరగలే. ఇక ఇప్పుడైతే ఏమవుతుంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఉండి ఇక్కడనేమో BJP ఉంటే అభివృద్ధికి మనం నోచుకోలేము. ఇక దాంట్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎట్లుందనేది ఇక మీకు పోయింటారు కావచ్చు, పోయిరాండి ఒకసారి, పోతే తెలుస్తుంది. ఈ రకమైన కార్యక్రమం తీసుకుంటే మరి దానికి ఏమన్నా వేల కోట్లు ఉన్నాయి కదా, మరి ఏమన్నా సహాయం చేస్తాడని చెప్పి అడిగి చూడండి. ఇక దాని తర్వాత మీకు ఏ రకంగానే తెలుస్తుంది. నేను చెప్పిన విధంగా మొన్న మీతో మీరు ఈ ప్లాట్ క్లీన్ చేసే సమయంలో మాట్లాడినాం కావచ్చు, దాని ప్రకారంగా గుడికే అనుకోండి, గుడికే ఒక 5 లక్షల రూపాయలు ఏదైతే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉందో దాని ద్వారా మీ సంఘానికి గుడికి ఒక 5 లక్షల రూపాయలు నా వంతుగా ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు ఎంపీగా మనం ఆయన గెలిపించుకున్నాం. అందరూ ఏకపక్షంగా కవితను ఓడగొట్టాలా, అరవింద్ని గెలిపించాలా, BJPని గెలిపిస్తే ఏదన్నా అవుతుందేమో అనేది చేసినాం. సేమ్గా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎట్లనో ఆయన ఇంకెక్కనే ఉంటుందా, నాకు తెలిసి ఎవరు కలిసి ఉంటారు ఇప్పటి వరకు ఎంపీని. ఆ పరిస్థితి ఉంటుంది. ఆయన నంబర్ కూడా ఎవరు తెలియదు. PA లేపుతాడు. ఇక నీతో అవసరం అంటేనే పైకి కనెక్ట్ అవుతుంది. ఇక నేనైతే ఆయనతో సంసారం చేసిన, ఇక ఆయన ఏందో మనకు ఇప్పుడు ఒక అర్థం కాలేదు. ఆర్మూర్లో హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినాం. గజ్జగట్టుకొని తిరిగిన, ఈయన గెలవాలని గజ్జగట్టుకొని తిరిగిన. నేనేమనుకున్నా అంటే ఎలక్షన్ సమయంలో నిజామాబాద్లో ఒక మీటింగ్ అయినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, మినిస్టర్. ఆయన ఏమన్నారు, 1,00,000 ఇల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా మీ ఎంపీని మీరు గెలిపించుకుంటే 1,00,000 ఇల్లులు ఇస్తాను. ఇక నేను స్టేజ్ మీద కూర్చొని లెక్కలు వేసుకున్నా. 1,00,000 అంటే 6, 3, 15, 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. 1,05,000 డివైడ్ చేస్తే 1,00,000కి సుమారు 14,000 చిల్లర ఎంతనో వస్తాయి. ఇక నేనైతే మెజారిటీ ఎట్లాగో ఇస్తే ఇంకో 15 కాకపోతే 18 దాకా తీసుకోవచ్చాయేమో అని దాంట్లో ఇక నా ప్రాంతం అంతా కాన్స్టిట్యున్సీలు అందరికీ ఇల్లు కట్టిస్తాను అనుకున్నా. ఇక కేంద్ర మంత్రి చెప్తే BJP మంత్రి మళ్ళా బరాబర్ ఇస్తారేమో అనే భ్రమలా అనుకున్నా. ఇప్పటి వరకు ఆయన 5 సంవత్సరాలు అయిపోయింది కరెక్ట్గా. ఒక్క దగ్గర కూడా ఒక సందర్భం మాట్లాడాలి, ఇల్లు గురించి మాట్లాడలే, ఇక దేని గురించి లేదు. ఇక
ఇక పసుపు బోర్డు అని పాపం రైతుల గురించి చెప్పారు. వాళ్ళు ఏమన్నారు ఒక మీటింగ్లో, ఈ దేశంలో సపోజ్ గుజరాత్లో 18,000 పోతుంది, మన దగ్గర 6,000 పోతుంది. ఈ 18,000కి 6,000కి ఎంత డిఫరెన్స్? 12,000 రూపాయలు. 12,000 నువ్వు ఎన్ని టన్నులు వస్తుందో డైరెక్ట్ నీ ఖాతాలో వేసేస్తామన్నారు. మళ్ళా కేంద్రం బీజేపీ చెప్పింది చేస్తుందేమో అని ఫీల్ అయినా నేను. అదే స్టేజ్ మీద కూర్చున్నా, మళ్ళీ మా రైతులంతా బాగుపడతారేమో. ఏం లేదు, ఇక మనం దాన్ని ఊరు పోయి చెప్పినాం, గెలిపించుకుంటే ఈ రకంగా ఇల్లులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని పాపం ప్రజలు మనం చెప్తే నమ్మిరు. దాన్ని బట్టి ఏం జరగలే. అందుకోసం మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, మన ఎంపీ అయితే నిధులు వస్తాయి, మనకి ఆయనకు 5 కోట్ల నిధులు వస్తాయి ఎంపీగా. ప్లస్ మన ఇప్పుడు జీవనాన్ని ఉన్నాడు, ఆయన ఎక్కడికి పోయినా మాట్లాడే సత్తా ఉంది, అడిగే సత్తా ఉంది, ప్రశ్నించే సత్తా ఉంది. అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, నిధులు వస్తాయి. ఇంకేదన్నా సమస్య ఉన్నా మనకి ఒక వ్యక్తి పెరుగుతాడు, మనకి భరోసా ఇచ్చే వ్యక్తి పెరుగుతాడు. కనుక మళ్ళీ అవన్నీ పాతే అన్నీ బంద్ చేయరు. ఇక రాముడికి నేను ఇచ్చిన ఎన్నో ఇచ్చిన, నేను చేసిన పుణ్య కార్యక్రమాలు శివాజీ ఏడైనా కానీ సత్రం బియ్యం పంచిన, ఒక 6,000 కుంటల బియ్యం పంచిన స్వామి. సంవత్సరానికి 800 నుంచి 1000 కుంటల బియ్యం పంచుతా. ఆర్మూరు పట్టణంలోని 18వ వార్డులో నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోయిన ఘటనలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం 20,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ కార్యదర్శి దేవారాం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, పార్టీ నాయకులు అనిల్ కుమార్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. నివాసం చేయబట్టి కరెంట్ బిల్లు కడుతున్నాము, ఇంటిక్స్ కడుతున్నాము. అవే ముందు ఇల్లు తీసేస్తామని ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కాలువ సాగు చేయక తలుపులు తీసుడు కనుక వాళ్ళ వంతు. మరి నీళ్ళు ఎడిపోతున్నాయి, నువ్వు తలుపులు తీసినావు, నిజమే నీళ్ళు ఎడిపోతున్నాయి. నువ్వు పరిచయం అయ్యావా? నువ్వు సర్వే అయ్యావా? రైతులు పోతున్నారు అంటే రైతులు ఎట్లా పోతారు? నువ్వు నీళ్ళే చక్కగా కాలువ చక్కగా చేయకపోయినాక నువ్వు రైతులు నీళ్ళు ఎట్లా పోతాయి? ఆర్మూరు మండల కేంద్రంలో 18వ వార్డులో నిజాం సాగర్ కెనాల్ 82/2 ఏదైతే ఈరోజు గనిపడి 13 కుటుంబాలు నిత్యావసర సరుకులు, బట్టలు మొత్తం నష్టానికి గురైనాయి అని చెప్పేసి ఒకవైపు తలబట్టుకొని ఏడుస్తూ ఉంటే, వాళ్ళ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ తప్పు నుంచి బయటపడడానికి ఈరోజు కొలతలని చెప్పేసి పెట్టేసి 4 ఇండ్లని తీసేస్తామని చెప్పేసి అధికారులు, ఇరిగేషన్ అధికారులు బెదిరించడం అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి, అట్లాగే 25 నుంచి 30 సంవత్సరాలుగా దాదాపు వాళ్ళ పిల్లలకు 4 పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు. మనవాళ్ళు, మునిమనవాళ్ళు కూడా అదే గుడిసెలకు కన్నారు. వాళ్ళ గుడిసెలు తీసేస్తామని చెప్పేసి ఒకవైపు బెదిరిస్తూ ఉంటే, మేమేమో నష్టపోయిన వాటికి నష్టపరిహారం కావాలి, కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వాలి తాత్కాలికంగా అని మేము కోరుతూ ఉంటే, మరోవైపు వాళ్ళు దీన్ని మరిపించడానికి, వాళ్ళ తప్పుని కప్పించుకోవడానికి ఈరోజు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈరోజే బెదిరించారు. దానిపైన గౌరవనీయుల కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి ఒక మెమోరాండం ఇచ్చాం. వెంటనే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పేసి అధికారులు మాకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా మేము ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆందోళన చేయకుండా ఉంటే ఇది బలహీనతగా అనుకుంటున్నాం ఇరిగేషన్ వాళ్ళు. అయ్యా జాగ్రత్త, గుడిసెలు ముట్టుకుంటే చాలా అక్కడ యుద్ధమే జరుగుతుంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి ఆ గుడిసెలు మాత్రం పేదవాళ్ళయి, వాళ్ళ రెక్కలే వాళ్ళ ఆస్తి, వేరే ఆస్తి లేదు, దాన్ని తొలగించొద్దు, పట్టాలు ఇచ్చి అలా డబుల్ బెడ్రూమ్ నిర్మించి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ 82/2 గండివడి దాదాపు ఒక 15 కుటుంబాలు నష్టపోయినాయి. అలాంటి కుటుంబాలకు కనీసం తాత్కాలిక సహాయం కింద కుటుంబానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి రేపు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి 5 లక్షల రూపాయలు సహాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఇరిగేషన్ అధికారులు వచ్చి ఆ గుడిసెల్ని తొలగిస్తామని సర్వే పేరుతోని కొలతల పేరుతోని బెదిరించడాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మేల్కొని ఆ కెనాళ్లలో ఉన్నటువంటి చెట్లు చెదారాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వన్నెదేవి లావణ్య శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. और एक भाई इधर इधर ओके ओके ఒకసారి భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం మొదలైందన్నారు. గత 10 సంవత్సరాలుగా కవిత మరియు అరవిందులను ఎంపీగా గెలిపించడం ద్వారా పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు బెంబెలెత్తిపోతున్నారని, ఎలక్షన్లకు ముందు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పిన కవిత తెరిపించలేదని, అదేవిధంగా ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకువస్తానని పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొద్రి స్వామి, పట్టణ అధ్యక్షుడు జయనర్సయ్య, నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జ్ నాగేంద్ర, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత పార్లమెంటు స్థాయిలో ఒక ఉత్సాహవంతమైన వాతావరణం ప్రజల్లో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఒక పక్క ముఖ్యమంత్రి కూతురు, మరో పక్క ఇప్పుడున్నటువంటి అరవింద్ ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజా సమస్యలు గాలిగోలు చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా అనుభవం లేని వారికి అధికారం కట్టబెట్టడం ద్వారా ఈ పార్లమెంట్ యొక్క స్థితిగతులు పూర్తిగా విచ్ఛిన్నమైనవి. ఒక పక్క గతంలో మనకంటే వెనుకబడితనంలో ఉన్నటువంటి కరీంనగర్ అసలు ప్రాంతము అభివృద్ధి చెందితే ఈరోజు ఈ 10 సంవత్సరాల కాలంలో మన నిజామాబాద్ పార్లమెంటు పూర్తిగా వెనుకబాటుతనానికి కేవలం ఇద్దరు కారణం. అది ఒకటి కల్వకుంట్ల కవిత గారు, రెండవదేమో ధర్మపురి అరవింద్ గారు. వీరిద్దరు నిర్లక్ష్యం మూలంగా డెవలప్మెంట్ కావాల్సినటువంటి నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. వీరిద్దరు కూడా ఎవరికి వారు కేవలం ఒకరేమో ప్రచారాల కోసం, మరి ఇంకొకరేమో వ్యాపారాల కోసం తప్ప ఈ ప్రజల యొక్క సమస్యల పైన, ప్రజల యొక్క అవసరాల పైన ఏ రోజు ఆలోచించినటువంటి పాపన పోలేదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల కాలంలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ, 500 రూపాయలకి సిలిండర్ కానీ, అంతేకాకుండా 10 లక్షల లోపు ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వారికి ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ సౌకర్యాలు కానీ, అంతేకాకుండా నిరుపేదలైన ప్రజలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున సంవత్సరానికి మనం ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు చెల్లించడం కానీ, ఈ విధంగా మనము
ప్రణాళికబద్ధంగా అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా ఇప్పటి ముప్పటిగా పెరిగినటువంటి కరెంటు బిల్లులను సామాన్యుడిపై భారం పడకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించే కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ప్రతి ఒక్కరికి 500 సిలిండర్ కానీ 200 యూనిట్లు కానీ, అంతేకాకుండా పసుపు బోర్డు అనేది జీవో ఇచ్చేటప్పుడు ఆ పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తాం, దాని విధి విధానాలు ఏంటి, దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు అనేది కొన్ని దాంట్లో స్పష్టంగా చెప్పిన తర్వాతనే జీవోలు ఇష్యూ అవుతాయి. కానీ ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనే జీవో నేను అడుగుతున్న అరవింద్ గారిని నేరుగా, ఈ పసుపు బోర్డు అనేది నిజామాబాద్లో ఏర్పాటు చేస్తారా లేకుంటే గుజరాత్లోనే అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తున్నారని చెప్పాల్సిన బాధ్యత అరవింద్ పైన ఉన్నది. కేవలం అరవింద్ యొక్క నిర్లక్ష్యం వల్ల, అరవింద్ యొక్క ఆకతాయితనాల వల్ల ఈరోజు పార్లమెంటు మొత్తం కూడా వెనుకబడతారని కారణమైంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అరవింద్ యొక్క ఓటమి, కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం రెండు జరిగి తీరుతాయి. అరవింద్ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, ఆయన అవగాహన రహిత్యం వల్ల ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టించుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఆలోచించండి, స్పష్టమైన తీర్పిచ్చే విధంగా చేతి గుర్తుకు వేసి అనుభవజ్ఞుడైన జీవన్ రెడ్డి గెలుపు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా పాల్గొండ నియోజకవర్గ నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా భీమవరం నుండి అప్పీల్ చేయడం జరుగుతుంది. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రిజిస్టర్ యాదగిరి, వైస్ ఛాన్సలర్ బుర్ర వెంకటేశ్లు విచ్చేసి మాట్లాడుతూ ప్రసిద్ధ కోచింగ్ సెంటర్ల నుండి నిష్ణాతులైన అధ్యాపకులను ఆహ్వానించి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని, లైబ్రరీ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని తెలియజేశారు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఆరతి మాట్లాడుతూ సమయం వృధా చేసుకోకుండా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. రేపటి నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కాంపిటేటివ్ సెల్ డైరెక్టర్ రమణాచారి కోరారు. అంతేకాకుండా లైబ్రరీలో ప్రిపరేషన్కు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ బుక్స్ కావాలన్నా మీరు హెసిటేట్ చేయకుండా, నా పర్మిషన్ కోసం వెయిట్ చేయకుండా మీరు బుక్స్ తెప్పించండి, పిల్లలకు ప్రొవైడ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను నా లైబ్రరీని కూడా తెలియజేశాను. మీరు ఏ బుక్స్ అయితే స్టాండర్డ్ బుక్స్ ప్రిపరేషన్ కోసం కావాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఎప్పటికప్పుడు లిస్ట్ ఇవ్వండి. ఒకటే రోజు ఇచ్చేసి అయిపోయింది అనకుండా మీ దృష్టికి ఎప్పుడు వచ్చినా ఆ బుక్స్ క్రమంగా తెప్పించేటువంటి బాధ్యత నేను స్వీకరిస్తాననేది అతనికి తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో మీరు ఎన్రోల్మెంట్ కనుక చేయించుకున్నట్లయితే ఈ కాంపిటేటివ్ సెల్ కోఆర్డినేటర్కు ఎక్కువ ఉత్సాహం ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే స్థానికంగా లభించినటువంటి లేదా స్థానికంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్తో పాటు వివిధ ప్రాంతాలలో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ను కూడా మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ మంది కనుక ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వస్తే హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి డిఫరెంట్ పాపులర్ కోచింగ్ సెంటర్స్ నుంచి కూడా నేను రిసోర్స్ పర్సన్స్ పిలవడానికి వెనకాడకుండా ఉంటాము. అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొన్ని పూర్తిగా తెలుగు మీడియం నుంచి వచ్చి ఆనాడు ఆయన బ్యాచ్లో ఆల్ ఇండియా 8th బిలో 10th ర్యాంక్ 8th ర్యాంక్ ఆల్ ఇండియా 8th ర్యాంక్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్గా ఆయన ఐఏఎస్ సాధించినటువంటి సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆ శాఖలో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్య వైద్య శాఖ మరియు విద్యాశాఖ మొదలగు 19 శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ వివిధ శాఖలో ఉన్నటువంటి సమస్యలను వాటిపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, తహసీల్దార్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మరియు డ్రైనేజ్ ప్రత్యేకంగా అభివృద్ధి పెట్టేసి నిజంగా డ్రైనేజ్ కల్పించిన వాటర్ పెట్టి ఆక్సిజన్ ప్రతి సంవత్సరం కొంచెం తెలియకుండా లిస్ట్ కూడా కాంప్రమైజ్ చేస్తే స్కూల్లో నుంచి వాటర్ బయట చల్లడానికి అక్కడ కల్వర్ట్ ఓపెన్ చేయించడం జరిగింది. కానీ మళ్ళీ యథావిధిగా కల్వర్ట్ క్లోజ్ చేసేసి ప్లస్ మన స్కూల్ వెనకాలలో కొత్త పర్సన్ అతను ఫ్లాట్ తీసుకున్నారు, అది కూడా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను మీరు నిర్ణయించుకునేది ఒకటే, ఎందుకంటే ఆ కల్వర్ట్ ఓపెన్ చేస్తేనే స్కూల్ నుంచి వాటర్ బయటకు వెళ్తుంది, లేకపోతే మళ్ళీ స్కూల్ ఒక నదిని కల్పిస్తుంది కదా. కాబట్టి దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలి. ఇదివరకు అధికారులుగా మేము నిర్వర్తించాము. నాయకులుగా మీరు ఆ ఓటర్ లిస్టు చూసి అందులో కూడా ఎవరైనా గ్రామంలో ఉండి ఓటర్ లిస్టులో పేరు లేని వారు ఉంటే మీరు బాధ్యతగా విధిగా మా బిఎల్ఓస్కు మీరు ఇంటిమేషన్ ఇస్తే వారిని నమోదు చేయడం జరుగుతుంది. లేదంటే మీ సేవల ద్వారా కానీ ఆన్లైన్ సెల్ ఫోన్ ద్వారా కూడా సంబంధిత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ తప్పకుండా ఓటర్ లిస్టులో నమోదు వచ్చేలాగా మరి ఎలాగనే గ్రామంలో ఇతర కారణాల వలన డబ్బుల నిమిత్తము మహారాష్ట్రకు కానీ బాంబే ఇతర దేశాలకు కానీ వెళ్ళిన వారు ఉంటే తిరిగి వచ్చినట్టుంటే వారు విధిగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకునేటట్టుగా మీరు బాధ్యతగా తీసుకోవాలి. అధికారులు చూసేదానికంటే మీరు కూడా చూస్తే బాగుంటుంది వచ్చినటువంటి మళ్ళీ. ఎందుకంటే ఈ ఓటర్ లిస్టునే రానైనటువంటి మీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆ ఓటర్ లిస్టుని ఉపయోగిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని పరిశీలించుకొని చూసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క సూచన, నా యొక్క రిక్వెస్ట్. వాళ్ళకు వాళ్ళకు సాయం పడుతుంది. మా ఇంటి సరిగ్గా ప్రకారం వాళ్ళకు మంచిగా పని చేస్తున్నాం. చాలా వరకు సహకరించాలి. ఇక్కడ నుంచి ఆలోచించుకునే వసూలుగా మాట్లాడేటప్పుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎంఎన్ ఫంక్షన్ హాల్లో రమేష్ గౌడ్ కూతురి వివాహానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్ బిన్ ఆమ్దన్, మాండవ్ వెంకటేశ్వరరావులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి, భాస్కర్ రెడ్డి, నాగేష్, బకారం సంతోష్, మల్లేష్, గంగారెడ్డి, దేగం సాయన తదితరులు పాల్గొన్నారు. ఒక సైడ్ ఉంటారు మల్లేష్ ఇంకా జరుగు ఆర్మూరు పట్టణంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు భూమన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి గ్రామంలో సీనియర్ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసి 60 ఏళ్లు పైబడిన వారిని సభ్యులుగా చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. మీరు ఆ మాట చెప్పండి, మీరు అక్కడ ఏర్పాటు చేసుకోండి. తప్పక మీకు రేపంటే రేపే, ఎల్లుండి అంటే ఎల్లుండి. ఫర్నిచర్ గిఫ్ట్ మాత్రం మాది మనం ఏ బాధ్యత తమరు. ఆ రోజు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది, ఈ రోజు కూడా నేను అదే మాట చెప్పడం జరుగుతుంది. దయచేసి మేము ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలని మా ఉద్దేశం. మీకు కూడా అందరితో సమానం మీకు కూడా మేము చూసుకోవాలని మా ఉద్దేశం ఉన్నది. నేను ఈ మాట నిజంగా చెప్తున్నప్పుడు యథార్థంగా నా ఎప్పుడు ఎవరు వచ్చిందో వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు. అకౌంట్లో వెయ్యాలా, అది మాకు చూపించాలని ఆ మాట చెప్పడం జరిగింది. ఇక కొంత మాకు ఫర్నిచర్ గురించి కూర్చోడానికి మాకు కుర్చీలు ఉన్నాయి, టేబుల్లు ఉన్నాయి, అల్మార్లు ఉన్నాయి. మేము చాలా అవస్థలో ఉన్నాము. ఆ మాట చెప్తే ప్రతి యూనిట్కు గ్రామాలలో ప్రతి యూనిట్ ఎక్కడెక్కడైతే మేము స్థాపన చేయడం జరిగిందో వాళ్ళకి అందరికీ కుర్చీలు
బెడ్షీట్లు, పేపర్లు, అల్మారీలు అందరికీ మేము అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్కు కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్ ఆర్మూర్కు ఇవ్వడం జరిగింది. వేల్పూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలను అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ పాఠశాల తరగతి గదులను, పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఉపాధ్యాయులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. Class onward? 1 to 10. 1 to 10. Classrooms how many total? Only 4 plus 4, 5. 5 classrooms. 70 students, na? On average 12 per classroom. Veranda also you are using? Both parents and regular teachers are 4. From the videos also we can justify it. Sanction కోసం. Dual desk ఇవన్నీ తో ఇప్పుడు లేదు provision only repair works are there. But keep in touch with the customer. Dual desk क्या है MOM लिखेंगे. Sanction చేసుకోవాలి. Energies కింద toilets were there. లేదా ఇక్కడ రిక్వైర్మెంట్ లేదు. ఇక్కడ లేదు సార్. అండ్ కొన్ని అక్కడ ఉంది. ఎంపీపీఎస్ లో ఉంది. కానీ అక్కడ కొత్త శాంక్షన్ వచ్చింది సార్. ఇప్పుడు సార్ మనకు ఎంపీపీఎస్ ఉంది కదా సార్, ఎంపీపీఎస్ ఓకే ఇప్పుడు అందులో కొత్త శాంక్షన్ వచ్చింది. ఇది ఆన్లైన్ జనరేటెడ్ ఎస్టిమేట్ ఆర్ ఇది రిక్వైర్మెంట్ ప్రకారం ఈ లెవెల్లో ఆల్సో సేమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకటి సార్ రిపేర్కు మనకు కొంచెం ఎక్కువ కాస్ట్ కావాలి ఈసారి కొత్త 2 lakhs వచ్చింది సార్. ఫ్లోరింగ్ కావాలి. టోటల్ ఎంత శాంక్షన్ అమౌంట్ ఉంటుంది అన్ని కలిపి 2 lakhs టోటల్ అమౌంట్ 4.1 ఉంది. 4.1 ఉంది కదా. చూడండి కొత్తగా 2.05, 1.7, 3.6, 3.25 సో ఇవి అన్నీ అలానే ఉంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దుర్గ కింది తాండాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచాయతన ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనకుడు గ్రామంలో సజ్జ పంటను మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య పరిశీలించారు. రోజు వేల్పూర్ మండలంలోని నడుకుడ గ్రామంలో సజ్జ పంటను కత్తెర పురుగు ఆశించడం జరిగింది. ఈ కత్తెర పురుగు అనేది మండలంలో సజ్జ పంటలో తీవ్రంగా ఉన్నది. పచ్చల నడుకుడ గ్రామంలో పరిశీలించడం జరిగింది. దీని నివారణకు గాను రైతులకు సూచించేది ఏంటంటే శాఖీయ దశలో అంటే మనం పంట వేసిన 30 రోజుల లోపల 10 నుంచి 12 లింగాకర్షక బుట్టలు పెట్టడం వలన దీంట్లో మొగ పురుగులు ఆకర్షితమై పడిపోవడం జరుగుతుంది. దీన్ని రైతులు మరుసటి రోజు తీసి కాల్చేయడం కానీ వాటిని మట్టిలో పూడ్చడం కానీ చేయడం వల్ల మనకు సంతతి అనేది పెరగడం కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు
పురుగుల ఉధృతి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత మనకు వేప నూనె కూడా పిచికారీ చేసుకోవచ్చు. సస్యరక్షణ చర్యలో భాగంగా ఇవి పాటించిన తర్వాత మనకు కెమికల్ మందుల ద్వారా పంటకు పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నాము. దీనిలో భాగంగా మనకు క్లోరాంత్రినిల్ 0.4 ml ఒక లీటర్ నీటికి ఎకరానికి 200 లీటర్లు నీటిలో కలుపుకొని సుడిలో పడేటట్లుగా మనకు సజ్జ పంట సుడిలో పడేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. దీని తర్వాత లామ్డా 0.25 ml ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక మందు వాడిన తర్వాత మనకు దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత ఇంకో మందు లామ్డా మందును పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నాం. నిజామాబాద్ నగరంలో మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అధ్యక్షతన రాజ్యాంగానికి ప్రమాద గంటికలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఎక్కడ ఉంది భేదం? ఎందుకు తీసుకొస్తున్నారు భేదము? ఏదైతే ఇక్కడ భేదం తీసుకొస్తున్నారో అదే దేశానికి అత్యంత ప్రమాదకరం. అత్యంత ప్రమాదకరం అంటే మిత్రులారా, ప్రపంచం జరిగిన యుద్ధాలు చరిత్ర చూడండి, లేదా మత కల్లోలాలు జరిగినటువంటి ఒక సంఘటన చూడండి. మత యుద్ధాలలో ఎంతమంది చనిపోయారో దయచేసి ఆలోచించండి. ఈరోజు కలిసిమెలిసి ఉంటున్నాం, కలిసిమెలిసి ఎన్నో గేమ్లు ఆడుకుంటున్నాం. స్కూల్లో మన పిల్లలు కలిసిమెలిసి చదువుకుంటారు, కాలేజీలో మన పిల్లలు కలిసిమెలిసి చదువుకుంటారు. ఒక సినిమాకి అందరు పోతారు, హిందువులు పోతారు, ముస్లింలు పోతారు, క్రిస్టియన్లు పోతారు. కానీ ఇవాళ ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే విషయం నాటుతున్నారో, ఏదైతే దేశం పెంచుతున్నారో, ఏదైతే ఫలానా ముస్లింస్ కారణం అని చెప్తున్నారో, చాలా మంది యువకులలో భేదం వస్తే ఏం జరుగుతుంది భారతదేశానికి? ఒక భారతదేశం మణిపూర్ అవుతుంది, నిప్పు కుంపటవుతుంది. అది కావాలా మన దేశానికి? అది దేశానికి అభివృద్ధి అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. బుద్ధ చేసి ఉంటేనే భారతదేశం. ఐకమత్యం కావాలా? భారతదేశానికి ఐకమత్యం కావాలా? ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఐక్యంగా పోరాడారు. ఎంతో మంది ముస్లిం షహీద్ అయినారు, ప్రాణాలు ఇచ్చినారు. ఎంతో మంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఆజాద్ హిందూ ఫౌజ్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్లో ఎంతో మంది ముస్లింస్ కమాండర్స్ గా పనిచేసినారు. జర్మన్ తీసుకెళ్ళింది ముస్లిం ఫ్రెండ్స్ యొక్క. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో సజ్జ పంటను మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ రెడ్డి పరిశీలించి రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. బోదేపల్లి గ్రామంలో సజ్జ పంటను పరిశీలించి కత్తెర పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించడం జరిగింది. సజ్జ వేసుకున్న తర్వాత శాకీయ దశలో ఎకరానికి 10 నుంచి 12 లింగాకర్షక బుట్టలను పంటకు 1 ఫీటు హైట్లో పెట్టుకోవడం వల్ల ఈ యొక్క రెక్కల పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చు. అలాగే ఇసుక మరియు సున్నము, ఇసుక 9 పాలు, ఒక పాలేమో సున్నంని కలుపుకొని మూగిసుడిలలో వేసుకున్నట్లయితే ఆ రప్చర్కు ఈ యొక్క కత్తెర పురుగు అనేది మొదటి దశలో చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ బాగా ఎదిగిన లార్వా పురుగులను గమనించినట్లయితే రైతులు యొక్క విషపు ఎర 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లము మరిగించి తర్వాత దానికి థయామిథాక్సామ్ లేదా క్లోరోపైరిఫాస్ అనే మందును యాడ్ చేసుకొని ఈ యొక్క ఉండలను మొగిలో వేసుకున్నట్లయితే కత్తెర పురుగు తీపిదనానికి దాన్ని తిని చనిపోవడం జరుగుతుంది. ఇంకా ఎదిగిన లార్వాలు, మన ఈ లార్వా యొక్క పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే రైతులు క్లోరాంత్రనిలిప్రోల్ 80 ml లేదా స్పైనటోరియం 100 ml లేదా లామ్డా సైలోత్రిన్ ప్లస్ థయోమిథాక్సామ్ 100 mlను 200 ఏదేని ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పిచికారీ చేసుకునేటప్పుడు ఈ మొగి సుడిలో పడే విధంగా మందును